హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కపుల్ క్రానికల్స్. ఈరోజు మేము బెంగళూరులో ఉన్న ఐకియాకి విజిట్ చేసాము. ఇది వచ్చేసి మేము ఉన్న లొకేషన్ నుంచి ఆల్మోస్ట్ 1 అవర్ 30 మినిట్స్ పడుతుంది బై మెట్రో వెళ్తే. నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి నాగసంద్ర మెట్రో స్టేషన్. ఫైనల్లీ ఐకియాని అయితే విజిట్ చేసేసాము. ఐకియా అనేది ఒక స్వీడన్ కంపెనీ. బెంగళూరులోనే కాకుండా ఇంకా ముంబై, హైదరాబాద్లో కూడా వీటి స్టోర్ అవుట్లెట్స్ ఉన్నాయి. ఇదే ఐకియా ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ స్టార్టింగ్లోనే కిడ్స్ కోసం ఒక ప్లే ఏరియా ఉన్నది, స్మాల్ ల్యాండ్ అని. అందులో కిడ్స్ని కాసేపు గేమ్స్ అవన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే దానికి ఏజ్ లిమిట్ అండ్ హైట్ రెస్ట్రిక్షన్ కూడా ఉన్నది. లోపలికి ఎంటర్ అవ్వాలంటే అక్కడ మనము రిజిస్టర్ అవ్వాలి. ఐకియాకి వెళ్ళామంటే మనకు కావాల్సింది తప్ప అన్నిటిలోనూ మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రతిదానికి ఒక ట్యాగ్, ఐటమ్స్ కన్నా మనకు ట్యాగ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఐకియాలో వచ్చేసి హోమ్ డెకార్స్, బెడ్స్, రెడీ టు అసెంబుల్ ఫర్నిచర్, అంటే మనం ఇంటికి తీసుకెళ్ళి జస్ట్ కొన్ని స్క్రూస్ని ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. అలాంటి ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, లైటింగ్, డైనింగ్, ఈ సోఫా సెట్టింగ్స్, అలా ఏం కావాలంటే అన్నీ ఉంటాయి. కానీ మనకి బయట కన్నా కాస్త కాస్ట్ ఎక్కువ, కానీ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. క్వాలిటీని గురించి అయితే ఆలోచించక్కర్లేదు, కానీ కాస్ట్ లిటిల్ బిట్ హై ఉంటుంది. అంటే స్వీడన్ కంపెనీ కదా, సో కొంచెం ఎక్కువే కాస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకి 65 రూమ్ సెటప్స్ ఉన్నాయి. లివింగ్ రూమ్స్, బెడ్ రూమ్స్ ఇవన్నీ కలిపి 65. వీటన్నిటిని కవర్ చేయాలంటే మనకు ఆల్మోస్ట్ హాఫ్ డే అన్నా పడుతుంది. లెగ్స్ అయితే మంచిగా పెయిన్ వస్తాయి. సో బెటర్ షూస్ వేసుకు వెళ్ళడం బెటర్. అండ్ మేము ఐకియాకి రీచ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. సో ఫస్ట్ ఫుడ్తో స్టార్ట్ చేసేద్దామని ఫుడ్ తీసేసుకున్నాము. ఈ ఫుడ్ అయితే యావరేజ్గా ఉంది, కానీ కేక్ అయితే ఎక్సలెంట్. అండ్ పొటాటో ఫ్రై కూడా సూపర్ ఉంది. ఎలా ఉంది? నాకైతే నమ్మకం లేదు. ఏదో టేస్ట్ చేసినట్టు ఉంటుంది, బాగుంటుంది. మన స్ప్రైట్ 7 లాగా తాగు, బాగానే ఉంటుంది, టేస్ట్ బాగానే ఉంది. రకరకాలుగా ఉంది మాస్టర్. అలా డిఫరెంట్గా ఉన్న సాఫ్ట్ డ్రింక్ని కంప్లీట్ చేసేసి మేము మళ్ళీ షాపింగ్కి వెళ్దామండి. అప్పటికి ఇక్కడ ఫుడ్ లైన్స్ చూసారా ఎంత ఫిల్ అయిపోయినాయో. మేము అందుకే 12 కల్లా లైన్లోకి వెళ్ళిపోయి ఆర్డర్ పెట్టుకుని తినేసాము. సో మనకి టైం వేస్ట్ అవ్వదు, ఎర్లీగా వెళ్ళిపోయి తినేస్తే మనకి టైం వేస్ట్ అవ్వదు. అండ్ వాష్రూమ్స్ దగ్గర కూడా ప్లేస్ని వేస్ట్ చేయలేదు వాళ్ళైతే. మొత్తం మిర్రర్స్తో నింపేశారు, అన్ని మిర్రర్స్ విత్ ట్యాగ్స్ కూడా నింపేశారు. అండ్ ఫుడ్ వచ్చేసి ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ అవైలబుల్గా ఉన్నది. అండ్ సాఫ్ట్ డ్రింక్స్ అవి అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ రీఫిల్ చేసుకోవచ్చు. మనకి ఆ కాంబో ఉన్నది, వెజ్ కాంబోలో కానీ నాన్ వెజ్ కాంబో కానీ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మాకు కావాల్సింది వెతుక్కోవడం స్టార్ట్ చేసాం. ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి కిడ్స్ది ఉన్నది. ఈ కిడ్స్ అన్నీ చూసాం, టాయ్స్ అవన్నీ. అండ్ అక్కడ జంగిల్ థీమ్లో కూడా టాయ్స్ని అన్నది పెట్టారనమాట. అలా మొత్తం టాయ్స్ అన్నిటిని చూసుకుంటూ వెళ్ళాము. నాకు ఇది కావాలి, అది కావాలి అన్నా కూడా ఏది కొనుక్కోకుండా వచ్చేసామన్నమాట ఆ టాయ్స్ని. ఈ సెక్షన్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు కిడ్స్ బెడ్ సెక్షన్లోకి వచ్చాము. అవి వచ్చేసి బంకర్ బెడ్స్. ఇక్కడ ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు కదా, ఇప్పుడు వరకు నా మాట విన్నవాళ్ళు ఈడొక్కడే. అండ్ మా అన్నయ్య కొడుకు ఒకడు ఉన్నాడు, వాడు వింటాడు అంతే, ఇంకెవరు నా మాట వినరు. వీడైతే మాత్రం ఇక్కడ ఉన్న బెడ్స్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటున్నాడు. మనకి ఇక్కడ ఏమైనా నచ్చితే ఈ పెద్ద ఐటమ్స్ లాంటివి వాటిని మనం ఫోటో తీసుకుని లాస్ట్లో ఎలాగ పర్చేస్ చేయాలన్నది చెప్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఒక కిడ్స్ బెడ్రూమ్ అనమాట, ఇది ఒక సెటప్, కిడ్స్ బెడ్రూమ్ సెటప్. అందులోకి ఎంటర్ అయ్యాను. ఫుల్ లైటింగ్, బంకర్ బెడ్, కిందేమో ఇలాగ స్టడీ టేబుల్స్, చైర్స్ ఇవన్నీ పెట్టారు. బుక్, ఆ బుక్లో ఏమి ఉండదు అనుకో, జస్ట్ ఏదో షో కోసం అలాగా చదువుతున్నట్టు. అండ్ ఈ రూమ్ అయితే మాత్రం భలే డ్రీమీగా ఉంది. చిన్నప్పుడు అయితే ఇలాంటి రూమ్స్ ఉంటే భలే ఉంటుంది అనిపించింది. ఈ రూమ్లో ప్రతి దానికి ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. ఆఖరికి ఆ పోస్టర్స్, ల్యాంప్స్, ప్రతి దానికి ట్యాగ్స్ ఉంటాయి. ఇలా మనం సెటప్ చేసుకోవాలంటే మనకు ఆల్మోస్ట్ 1 lakh అలా అవుతుంది ఆ రూమ్ ఒకటి అలా వచ్చి. అండ్ ఫర్దర్గా వెళ్తే ఈ వార్డ్రోబ్స్ అనమాట. వార్డ్రోబ్స్కి మిర్రర్స్ అవి కొనమంటే అంగ నా పరిస్థితి అదే అని చెప్తున్నాడు. ఫైనల్లీ నాకేం కావాలో అది ఆ మిర్రర్, లాంగ్ లెంత్ మిర్రర్స్ కోసమని, ఫుల్ లెంత్ మిర్రర్స్ కోసమని ఇక్కడికి వచ్చాము. నాకేమీ వైట్ది నచ్చింది, సాయికేమో బ్లాక్ది నచ్చింది. సర్లే ఈ డిస్కషన్ ఇప్పుడు అప్పుడే అవ్వదులే అనేసి మిగతా ఐటమ్స్ చూద్దామనేసి ఇది ఒక డ్రెస్సింగ్ టేబుల్ టైప్ ఉంది.
అది కూడా మిర్రర్ ఒక రేటు, చైర్ ఇదంతా ప్రతిదానికి ఒక రేటు, ఆ క్యాండిల్తో సహా ప్రతిదానికి రేట్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు బెడ్రూమ్ సెక్షన్ అనమాట. ఇలాగా ఒక 65 రూమ్ సెటప్స్ అలా ఉన్నాయి. నాకైతే బ్లాంకెట్ అయితే సూపర్గా నచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ సెటప్ అనమాట. ఇక్కడైతే ఒక రూమ్ని మించి ఇంకొక రూమ్ ఉంటుంది. అబ్బా ఇది బాగుంది అనుకునే లోపు ఇప్పుడు దానికన్నా ఇంకొకటి ఇంకా బాగుంటుంది. ఇది వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ నాకైతే బాగా నచ్చింది. అండ్ ఈ బెడ్ అయితే ఇక్కడ అసలు ఈ రూమ్ ఈజ్ ద బెస్ట్ రూమ్ ఇన్ ఐకియా. నాకైతే అసలు ఈ రూమ్ నుంచి బయటకు రావాలనే లేదు. రూమ్లోకి జనం వస్తానే ఉన్నారు. అది ఖాళీ అవ్వడం కోసం ఆల్మోస్ట్ నేను 5 మినిట్స్ అక్కడే ఉండి వీడియో ఫుల్గా అంతా తీసుకోవాలనేసి అక్కడే చాలాసేపు వెయిట్ చేశాను అనమాట. అప్పటికి ఇలా దొరికిందనమాట. ఎవరూ లేకుండా రూము ఖాళీగా అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కాసేపు అలా మిర్రర్లో చూసుకుంటూ, తర్వాత ఈ వార్డ్రోబ్ ఉంది. ఆ వార్డ్రోబ్లోకి అయితే మాత్రం మనం ఇలా డోర్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ లైట్స్ అనమాట, సెన్సార్ లైట్స్ ఉన్నాయి అందులో. ఆ వార్డ్రోబ్లో ఫిట్ చేశారు అలాగా. అవన్నీ ప్రతిదానికి ఒక్కొక్క కాస్ట్. మనం ఈ రూమ్ రిక్రియేట్ చేసుకోవాలంటే మినిమం 3 lakhs పైనే అవుతుంది అనమాట. ఇది వచ్చేసి వార్డ్రోబ్, గ్లాస్ వార్డ్రోబ్, అండ్ అది డ్రాయర్ టైప్ వచ్చింది మన ఆర్నమెంట్స్ అవి ఏమన్నా పెట్టుకోవడానికి. దీనికి కూడా సెన్సార్ లైట్స్ ఉన్నాయి, డోర్ ఓపెన్ చేయగానే లైట్స్ వెలిగేటట్టు. అండ్ ఇది వచ్చేసి ఫుల్ లెంత్ మిర్రర్. ఇది జస్ట్ వాల్కి హ్యాంగ్ చేసుకోవడం అనమాట. నెయిల్స్కి ఉంటాయి కదా వాటికి తగిలించుకోవడం అంతే. స్టాండ్ టైప్ అయితే ఏమీ లేదు. ఈ రూమ్ అయితే నాకు ఫేవరెట్ రూమ్. అండ్ ఇవి వచ్చేసి బెడ్స్ అనమాట. నెంబర్ ఆఫ్ బెడ్స్ ఉన్నాయి ఇలాగా. అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. నేను కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ కవర్ చేయాల్సింది చాలా ఉన్నదనేసి ఇంకా రెస్ట్ కూడా తీసుకోలే. జస్ట్ అలా కూర్చుని లేసి వెళ్ళిపోయామంతే. ఇవన్నీ బెడ్స్ అనమాట. మనకి 15,000 నుంచి ఆల్మోస్ట్ ఒక 80 అలా వరకు ఉంది. ఇదైతే మంచి వెల్వెట్ టైప్ వచ్చింది ఆ బెడ్. ఇవైతే స్టోరేజ్ బెడ్స్ అనమాట. ఇలాగ 2 స్టోరేజెస్ వచ్చినాయి దీనికి. ఈ బెడ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 51,000 అంటే 52,000 ఉన్నది. ఈ ఓన్లీ బెడ్. మ్యాట్రెస్ మళ్ళీ వేరు, పిల్లోస్ వేరు, బ్లాంకెట్స్ వేరు. మనకి ఆ బ్లాంకెట్స్ వచ్చేసి 2,000 అలా ఉన్నాయన్నమాట. నేను కాసేపు అలాగా రెస్ట్ తీసుకుందాం అని కూర్చున్నాను కాసేపు. ఆ పిల్లోస్ అవన్నీ భలే సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. అంటే బాగా టయర్డ్ అయిపోవడం వల్ల అలా అనిపించిందేమో మాకు. కాసేపు అలాగా ఆడుకున్నాము. ఎలా ఉంది బెడ్ అనేసి అని అన్నాడు. సరే బాగుంది, సూపర్ ఉంది, కాసేపు కూర్చుందాం అనుకునేటప్పుడు సరే లెగు వెళ్ళాలి, ఇంకా మనం కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అనేసి అన్న. ఆ పైన నెట్ టైప్ ఉంది కదా అది తీసుకుందాం అనుకున్నాం కానీ ఎక్కడ హ్యాంగ్ చేయాలో తెలియదు అసలు. మా ఇంట్లో అయితే అక్కడ హ్యాంగర్ టైప్ ఏమీ లేదు కదా, ఇంకా ఎలాగో వేస్ట్ అనేసి అది వచ్చేసి 700 ఎంత ఉన్నది అది. ఇది వచ్చేసి హైడ్రాలిక్ బెడ్ అనమాట. కింద స్టోరేజ్, దీనికి ఇలా లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 45,000 ఎంతో పడింది బెడ్. ఓన్లీ బెడ్ వితౌట్ మ్యాట్రెస్. వీకెండ్స్లో ఇక్కడికి వెళ్ళామంటే అస్సలు ఫుల్ రష్ ఉంటుంది. నేను ఏదో ఒక వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ అస్సలు మనకు వెనక జనం లేకుండా మాత్రం ఉండరు. ఎవరో ఒకళ్ళు వచ్చి మన వెనకాల నిలబడతానే ఉంటారు. ఫోటోలో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఇన్వాల్వ్ అవుతూనే ఉంటారు. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి కూర్చున్నాను. అండ్ ఫైనల్గా ఇది వచ్చేసి సెల్ఫ్ సర్వీస్ ఏరియా అనమాట. ఇందాక చెప్పాను కదా పెద్ద బెడ్స్ అవన్నీ బిల్లింగ్ వేయించుకోవాలంటే అక్కడి నుంచి తీసుకురావడం కష్టం కదా. సో మనము ఒక ఫోటో తీసుకోవాలి. అక్కడ నెంబర్ ఉంటుంది ఆ రెడ్ ట్యాగ్ మీద. ఆ నెంబరు తీసుకుని మనం ఇలాగ వచ్చి ఆ సెల్ఫ్ సర్వీస్ ఏరియాలో ఇలా బిల్లింగ్ వేయించుకోవాలన్నమాట. బిల్లింగ్ కోసము ఇదంతా బిల్లింగ్ సెక్షన్. మనము ఇక్కడి నుంచే ప్రోడక్ట్ని తీసుకెళ్ళాలి. మేమైతే మిర్రర్ కదా, మిర్రర్ తీసుకుందాం అనేసి వెళ్ళాము. అట్ లాస్ట్ ఆ మిర్రర్ ఎక్కడుందో ఆ సెక్షన్కి వెళ్ళి చూసాము. అక్కడికి వెళ్ళాక మళ్ళీ డిస్కషన్, బ్లాక్ కావాలా వైట్ కావాలా అన్న డిస్కషన్లోనే చాలా టైం వేస్ట్ చేసుకున్నాము. ఫైనల్గా మేము ఏం కొన్నాము, మాకు ఆ కాస్ట్ ఎంత పడింది అన్నదే నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. ఇప్పటికైతే లెంత్ చాలా ఎక్కువైపోయింది వీడియో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.